మరొక ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తుంది శ్రీధర్ గారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంపై తప్పకుండా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, గడువు కూడా విధించిన నేపథ్యంలో వారిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనే అంశంపై నిన్న బీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి గారు అలాగే ఇతర నాయకులంతా కూడా కలిసి స్పీకర్ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి గారికి రిజైండర్లు కూడా ఇచ్చిన సందర్భం కూడా కనిపించింది. చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా కోరిన సందర్భం. ఎట్లా చూడాలి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారాన్ని? ఇది నిజంగా ఏదో సాంకేతికంగా చట్టపరంగా వ్యవహారం నడుస్తూ ఉంటుంది. స్పీకర్ గారు అడుగుతారు, బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, స్పీకర్ గారు ఈ 10 మంది ఎమ్మెల్యేలను అడుగుతారు, ఇస్తుంది. అదంతా ఒక చట్టపరమైన ఒక పద్ధతిలో ప్రొసీజర్ ప్రకారం జరిగేది. నేను ఒక సామాన్య పౌరుడిగా ప్రశ్నిస్తున్నాను. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరైనా ఈ 10 మంది బీఆర్ఎస్లోనే ఉన్నారని అంటారా? ఎవరైనా ఒక్కడు అంటే ఒక్కడు కూడా అంటారు. ప్రజలంతా ఎప్పుడూ వాళ్ళు స్థిరపడ్డారు. వీళ్ళంతా కాంగ్రెస్ చేరిపోయారని చెప్పేసి. అన్నిటికంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ ఫిరాయింపుల విషయంలో ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ, ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం కానీ గతంలో ఎప్పుడూ జరగాలి. అంతేకాకుండా 3 నెలల గడువు విధించింది. ఆగస్టు 1 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సగం సమయం అయిపోయింది ఇవాళ. స్పీకర్ గారు నోటీసులు ఇచ్చారు. సరే, అందులో ఇంకా 2 ఆన్సర్ ఇవ్వాల్సి ఉందని సమాచారం వస్తుంది పత్రికల్లో, మీడియాలో చూస్తూ ఉంటే. కడియం శ్రీహరి గారు ఇవ్వలేదు, ఇంకా దానం నాగేంద్ర గారు ఇవ్వలేదు. మిగతా వాళ్ళు ఇచ్చారో ఏదో అది స్పీకర్ గారికి వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఇక్కడ కళ్ళగట్టినట్టు కండువాలు కప్పుకున్నారు, పత్రికా ప్రకటనలు ఇచ్చారు, కాంగ్రెస్ రాజకీయ వేదికల మీద పాల్గొన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ వైపు కూర్చుని వాళ్ళంతా బీఆర్ఎస్ మీద దాడి చేశారు. దానం నాగేంద్ర గారితో ఒక సందర్భంలో మిమ్మల్ని హైదరాబాద్లో ఎట్లా తిరుగుతామో చూస్తానని కూడా అన్నారు ఒక మాట. అది చాలా వివాదము రేకెత్తించింది ఆ మాట. అలా అనకూడదు నిజానికి అసెంబ్లీలో. ఇంత స్పష్టంగా వాళ్ళంతా కాంగ్రెస్లో చేరినట్టు గాంధీభవన్ పోతున్నారు, పీసీసీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. సరే, ముఖ్యమంత్రి గారిని మేము కలిసామంటే అభివృద్ధి కోసం కలిసామని ఒక కుంటి సాగు చెప్తున్నారు. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారిని కలిశారు, నిజమే, మీరు ఎమ్మెల్యేలు కాబట్టి కలవచ్చు. కండువాలు ఎందుకు కప్పుకున్నారంటే ఆ కండువాలు అనేవి అవి జాతీయ ఎజెండా అని ఒకసారి అంటారు, దేవుడి శేషవస్త్రాలు కప్పారు మాకు, అది కండువా కాదని ఒకసారి అంటారు. మరి అధికారం కోసం మీరు, అభివృద్ధి కోసం, పనుల కోసం మీరు ముఖ్యమంత్రిని కలిశారంటే అర్థం చేసుకోగలం. కానీ దీపదాస్ మున్షిని, ఆమె కాంగ్రెస్ పరిశీలకురాలు కదా, ఆమెకి ఇంకే అర్హత లేదు ఇక్కడ. తర్వాత రాహుల్ గాంధీ గారిని, వీళ్ళందరినీ ఎందుకు కలిశారంటే సమాధానం లేదు. ఇవాళ చాలా దుర్మార్గం ఏంటంటే వాళ్ళు ఒకటే, అయ్యా మేము చేరాము, ఇదిగో రాజీనామా చేస్తున్నాం, మళ్ళీ ఎన్నికల్లో నిలబడతాం, గెలుస్తామని చెప్పాలి. లేదంటే స్పీకర్ గారు ఈ ఆధారాలన్నీ ముందు పెట్టుకొని అనర్హత వేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఫిరాయింపు చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ. ఆయన తనయుడు రాహుల్ గాంధీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. మీ తండ్రి గారి చట్టాన్ని ఇక్కడ తూట్లు పొడుస్తున్నారు. పోనీ మీరు అంగీకరిస్తున్నారా? వీళ్ళంతా చేరలేదని ఒక ప్రకటన ఇవ్వండి. మీ తండ్రి గారి చట్టాన్ని మీరు గౌరవిస్తే ఈ 10 మంది మా వాళ్ళు కాదని ప్రకటన ఇవ్వండి. లేదు అంటే ఈ 10 మంది చేత రాజీనామా చేయించి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎన్నికల్లో నిలబడాలి. ఇది పద్ధతిగా ఉంటుంది. కానీ ప్రజల్ని ఇంత మభ్యపెట్టడం, మోసగించడం, అటు స్పీకర్ పదవిని మోసగించడం, అటు కోర్టును మభ్యపెట్టే ప్రయత్నం చేయడం, ఇన్ని సాహసాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకొకటి చాలా బాధాకరమైన అంశం ఏంటంటే, రాజకీయాల్లో పెద్ద మనుషులైన కాదన్ను, కడియం శ్రీహరి గారు కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పెద్దవర్గాన్ని గౌరవిస్తా, కానీ వాళ్ళు చేసిన పని మాత్రం నేను ఆస్వాదించలేకపోతున్నా. ఆయన స్పీకర్గా పనిచేశాడు, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ కడియం శ్రీహరి గారు అయితే ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా చేశారు. సుదీర్ఘకాలం ఆయన మంత్రిగా చేశారు. ఒక అపారమైన అనుభవం ఉన్న ఇద్దరు, వీళ్ళు ఇంత కక్కుర్తి ఏమిటి? మీరు పార్టీ మారితే మారండి, మీకు ఆ హక్కు ఉంటుంది, కానీ రాజీనామా చేయండి. ఏ పార్టీకి అయితే వెళ్ళారో ఆ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేసి గెలవండి ఉప ఎన్నికలు. ఎవరు కాదంటారు? గతంలో చాలా జరిగినాయి కదా. అట్లా జరగకుండా ఇవాళ ఈ 10 మంది ఈనాటికి కూడా సుప్రీంకోర్టు అంతా ఆగ్రహం వ్యక్తం చేసిన, ప్రజలంతా ముక్త కంఠంతో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని అంగీకరిస్తున్నా, ఈనాటికి కూడా ఏదో ఒక మోసం చేసి బయటపడాలనే ప్రయత్నం కనిపిస్తుంది. కాబట్టే ఇంకా ఇద్దరు
స్పీకర్ గారి నోటీస్కి సంజయ్ ఇవ్వలేదు, సమాధానాలు ఇవ్వలేదు. ఓకే. ఏముంది రెండే ఉంటే సమాధానాలు, చేరలేదు చేరాము, అవును కాదు. మరి దానికోసం ఇంత నెలన్నర ఇవాళకి సుప్రీంకోర్టు గడువు విధించి ఆగస్టు 1 నుంచి 3 నెలలలోపు జరిగిపోవాలి. ఇప్పటి వరకు ఏమీ ఒక అడుగు ముందుకు పడలేదు. అంటే మీరు మోసం చేయకండి, పార్టీలు మారితే మారండి పోండి, కానీ ప్రజల్ని మోసం చేయకండి. రాజీనామాలు చేసి ఉప ఎన్నికల్లో గెలవండి. లేదంటే స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అయ్యా మీకు ఆధారాలు ఉన్నాయి, ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, మీడియా చెప్పడానికి సిద్ధంగా ఉంది, ఇన్ని క్లిప్పింగ్లు ఉన్నాయి, ఇన్ని పేపర్ కటింగ్స్ ఉన్నాయి, వీటిని ఆధారంగా చేసుకొని మీరు ఒక సముచితమైన నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.